కొంతమంది మన సహోదరులు తెలియక అలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఏహే, ఎవడి మీద దోస్తున్నారు ఇప్పుడు? నువ్వు కదా, మీ సహోదరులు చేస్తున్నారా? అదేమంటే వాళ్ళు తిట్టట్లేదా యేసయ్యని? వాళ్ళు తిట్టినప్పుడు నీకు రోషం రావట్లేదా? ఓకే, తిడుతున్నాడు, కారణం వైరస్. స్తోత్రం. ఏంటి మన భాష ఆడుతున్నాడు వీడు. నేను కదా ఇది మత మార్పిడి వైరస్ అనేది, బైబోలా వైరస్. మన పదాలు హైజాక్ చేస్తున్నాడు వీడు. ఇక అంతేలే, కాపీ పేస్ట్ కదా వైరస్. మనకు ఆ వైరస్ నుంచి విడుదల వచ్చింది కదా, మనం కూడా అదే వైరస్లో ఉంటే అదే విధంగా స్పందించాలి. వైరస్ నుంచి విడుదల వచ్చింది కాబట్టి వైరస్లో ఉన్న వారిని కనికరించడం, వారి కోసం ప్రార్థించటం, సాధ్యమైతే సమంజసంగా వారికి ప్రత్యుత్తరం ఇవ్వటం. ఇప్పుడు నేను వీళ్ళందరి స్టోరీస్ విన్న తర్వాత వీళ్ళు మహానుభావులు, వీరే దైవాలని మొక్కాను. కానీ వారు అప్పటి కాల ప్రజల్ని వాళ్ళు మంచిగా పరిపాలించారు. ఇప్పుడు శిబి చక్రవర్తి కథలో తీసుకుంటే అక్కడికి పావురం రూపంలో, డేగ రూపంలో వచ్చింది సాధారణమైన పక్షులు కాదు. దానికి ముందు దేవతల మధ్య